పాలస్తీనా యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. పాలస్తీనాకు ఇజ్రాయెల్ ఒక బిగ్ షాక్ ఇస్తోంది. వివాదాస్పద E1 సెటిల్మెంట్ ప్రాజెక్టుపై నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు నెతన్యాహు ఆమోదం తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా వెస్ట్ బ్యాంక్ ఏరియాలో ఇజ్రాయెల్ నిర్మాణాలు చేపట్టబోతోంది. 124 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ఏరియా నిర్మాణం చేయబోతోంది. E1 సెటిల్మెంట్ ప్రాజెక్టుతో పాలస్తీనాకు తీవ్ర నష్టం జరగబోతోంది. ఇజ్రాయెల్ నిర్ణయంతో రెండు ముక్కలు కాబోతోంది జెరూసలేం. పాలస్తీనా రాష్ట్ర ఏర్పాటుకు తీవ్ర అడ్డంకిగా E1 సెటిల్మెంట్ ఉండబోతోంది. మాలే అడుమిన్లో సెటిల్మెంట్ ఏరియాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పరిశీలించారు. పాలస్తీనా రాష్ట్రం ఎప్పటికీ ఉండదు అంటూ నెతన్యాహు అంటున్నారు. పాలస్తీనా ఎప్పటికైనా మాదే అంటూ నెతన్యాహు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఆక్యుపై చేసినటువంటి ప్రాంతానికి సంబంధించి చాలా పెద్ద గందరగోళం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా ఇప్పుడు జెరూసలేంను ముక్కలు చేసే ఆలోచనలో ఉంది ఇజ్రాయెల్ అంటూ కనిపిస్తోంది. 2 దశాబ్దాలుగా ఈ E1 సెటిల్మెంట్ అనేది ఆగిపోయింది. ఒకవేళ కనుక ఈ E1 సెటిల్మెంట్ అనేది కనుక పూర్తయితే పాలస్తీనా యొక్క ఎగ్జిస్టెన్స్కే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనం ఒకసారి మ్యాప్స్లో చూడొచ్చు క్లియర్గా. ఒకసారి మ్యాప్స్ని పెద్దగా చూద్దాం. మనం స్క్రీన్ మీద మ్యాప్స్ని క్లియర్గా ఒకసారి చూస్తున్నాం. వెస్ట్ బ్యాంక్ ఎడ్జ్లో మనకు కనిపిస్తుంది ఇజ్రాయెల్. మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఓవైపు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు ఇజ్రాయెల్, మరోవైపు ఇజ్రాయెల్ ఆనుకొని ఉన్నటువంటి ఆ గాజా స్ట్రిప్ మనకు కనిపిస్తుంది. జెరూసలేం కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని మనం E1 అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. E1 అనే ప్రాంతాన్ని ఇప్పుడు కనుక ఇజ్రాయెల్ కనుక తమ పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని డెవలప్ చేసినట్లయితే, అక్కడ ఇళ్ళు కట్టి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లయితే చుట్టూ ఉన్నటువంటి పాలస్తీనియన్ ప్రాంతానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంటే పాలస్తీనా ప్రాంతంలోకి ఒక రకంగా చొచ్చుకుపోయే ప్రయత్నం ఇదని మనం చెప్పుకోవాలి. పాలస్తీనాలోకి వెళ్ళి తాము ఆక్రమించుకున్నటువంటి ప్రాంతంలో పాలస్తీనా లోపలికి వెళ్ళి ఇది మా ప్రాంతంగా మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పడమే ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ జెండా అక్కడ పూర్తిగా అఫీషియల్గా పాతడమే. 2 దశాబ్దాలుగా ఈ విషయంలో అక్కడ హోల్డ్ కనిపిస్తుంది. 2 దశాబ్దాలుగా ఈ విషయంలో ఒక గందరగోళం నడుస్తుంది. చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు ముందుకు వెళ్ళలేదు. అక్కడితో ఆగిపోయింది. మా ప్రాంతం అని పాలస్తీనా అంటుంది, లేదు ఇది మాది అంటూ ఇజ్రాయెల్ అంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో కనుక పూర్తి స్థాయిలో హోల్డ్ తెచ్చుకోగలిగింది అంటే పాలస్తీనా పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంటుంది. పాలస్తీనా మీద దాడులు చేయడానికి మరింత ఈజీ అవుతుంది. అలాగే స్ట్రాటజిక్ మూవ్స్కి ఖచ్చితంగా ఇది ఒక కీలకమైనటువంటి భాగంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.